హాయ్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. భారతదేశ చరిత్రలో భాగంగా జైన మతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జైన మతం. వర్తమాన మహావీరుడు ఏ గ్రామంలో జన్మించారు? ఓకే, జైన మత చివరి తీర్థంకరుడు మరియు 24వ తీర్థంకరుడు అయిన వర్తమాన మహావీరుడు ఏ గ్రామంలో జన్మించారు? ఆప్షన్ ఏ కుందా. ఓకే, నేటి బీహార్లోని ఒక గ్రామం. వర్తమాన మహావీరుడు ఏ వంశానికి చెందినవాడు? ఓకే, గౌతమ బుద్ధుడు శాక్య వంశానికి చెందినవారు. వర్తమాన మహావీరుడు జ్ఞాత్రిక వంశానికి చెందినవారు. ఓకే, వర్తమాన మహావీరుని గురువు ఎవరు? ఆప్షన్ ఏ పార్శ్వనాథుడు. ఓకే, వర్తమాన మహావీరుడు గురువు పార్శ్వనాథుడు, 23వ తీర్థంకరుడు. వర్తమాన మహావీరుని తొలి శిష్యుడు ఎవరు? ఓకే, వర్తమాన మహావీరుని తొలి శిష్యుడు జమాలి. ఓకే, జమాలి ఇతను వర్తమాన మహావీరుని అల్లుడు, అలాగే ఇతని తొలి శిష్యుడు కూడా జమాలి. వర్తమాన మహావీరుని కుమార్తె పేరు ఏమిటి? ఆప్షన్ సి ప్రియదర్శిని. ఓకే, వర్తమాన మహావీరుని కుమార్తె ప్రియదర్శిని, అల్లుడు జమాలి. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రశ్న ఇది. వర్తమాన మహావీరుని తొలి శిష్యుడు అయిన జమాలి వర్తమాన మహావీరునికి ఏమవుతాడు? ఓకే, అల్లుడు. నెక్స్ట్ క్వశ్చన్. సన్యాసం స్వీకరించిన ఎన్ని సంవత్సరాల తరువాత వర్తమాన మహావీరునికి జ్ఞానోదయం అయ్యింది? ఓకే, తన 30వ ఏట వర్తమాన మహావీరుడు సన్యాసం స్వీకరించారు. తరువాత 12 సంవత్సరాలకి ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. వర్తమాన మహావీరునికి ఏ వృక్షం కింద జ్ఞానోదయం అయ్యింది? ఆప్షన్ బి సాల వృక్షం. ఓకే, గౌతమ బుద్ధునికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే వర్తమాన మహావీరునికి సాల వృక్షం కింద జ్ఞానోదయం అయ్యింది. వర్తమాన మహావీరునికి ఏ నదీ తీరంలో జ్ఞానోదయం అయ్యింది? ఆప్షన్ సి రుజుపాలిన్. ఓకే, రుజుపాలిన్ అనే నదీ తీరంలో ఈయనకు జ్ఞానోదయం అయ్యింది. వర్తమాన మహావీరుని తండ్రి పేరు ఏమిటి? ఓకే, వర్తమాన మహావీరుడు జ్ఞాత్రిక వంశానికి చెందినవారు అని చెప్పుకున్నాం కదా. ఈయన తండ్రి సిద్ధార్థుడు. ఎన్ని సంవత్సరాల వయసులో వర్తమాన మహావీరుడు జైనమత తీర్థంకరుడు అయ్యాడు? ఆప్షన్ డి 42 సంవత్సరాల వయసులో. ఓకే, 30 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసం స్వీకరించారు. తర్వాత 12 సంవత్సరాలకి జ్ఞానోదయం అయ్యింది. మొత్తం 42 సంవత్సరాల వయసులో వర్తమాన మహావీరుడు జైనమత చివరి తీర్థంకరుడిగా అయ్యారు. వర్తమాన మహావీరునికి ఏ గ్రామంలో జ్ఞానోదయం అయ్యింది? ఆప్షన్ సి జృంభిక. ఓకే, తూర్పు భారతదేశంలోని జృంభిక అనే గ్రామంలో రుజుపాలెన్ నదీ తీరంలో సాల వృక్షం కింద వర్తమాన మహావీరునికి జ్ఞానోదయం అయ్యింది. వర్తమాన మహావీరుని తల్లి పేరు ఏమిటి?
ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్తమాన మహావీరుడు మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే ఈయన గురించి డీప్గా ఇన్ని ప్రశ్నలు చేసుకుంటున్నాం. తల్లి త్రిశలాదేవి. ఓకే, వర్తమాన మహావీరుని తల్లి త్రిశలాదేవి. క్రింది వాటిలో వర్తమాన మహావీరుని బిరుదులు కానివి ఏమిటి? ఆప్షన్ డి ప్రియదర్శి. ఓకే, దేహదిన్న, కౌవలి, జీనుడు, ఈ మూడు కూడా వర్తమాన మహావీరుని బిరుదులు. ఓకే, వర్తమాన మహావీరుని బిరుదులు దేహదిన్న, కౌవలి, జీనుడు. వర్తమాన మహావీరుడు ఎక్కడ మరణించారు? పావ. సాంప్రదాయకంగా జైన మత స్థాపకుడు ఎవరు? ఓకే, సాంప్రదాయకంగా లేదా జైన సాహిత్య గ్రంథాల ప్రకారం జైన మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు. చారిత్రాత్మకంగా జైన మత స్థాపకుడు ఎవరు? అంటే మనకు తెలిసి చరిత్ర గ్రంథాల ప్రకారం మనకు తెలిసి జైన మత స్థాపకుడు పార్శ్వనాథుడు. ఓకే, ఆప్షన్ ఏ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.